జై శ్రీరామయ్య గారు, మేము గుడి గురించి తెలుసుకోవడానికి వచ్చినాము. మీకు గుడి ఎట్లా ఏర్పడ్డది అది ఇదని తెలుసుకోవడానికి వచ్చినాము. ఒకసారి మీరు గుడి చూపించి చెప్తే మన ప్రజలకు అందరికీ చెప్తున్నారు. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వైరత్మదీపం ఆజానుబాహం అరవిందలయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. జై శ్రీరామ్. అందరికీ హిందూ బంధువులందరికీ కూడా ఇది తెలుగు నాట వెలసిన అసలైన అయోధ్య రామ మందిరం శ్రీరామ నారాయణ నాయర్ కర్నూలు. ఈ యొక్క దేవాలయం విశిష్టత ఏమిటంటే, పూర్వము ఒకానొక సమయం నందున ఇక్కడ పోచమ్మ వారు నివసిస్తూ ఉండేవారు. వారికి నిత్యం దత్తాత్రేయ స్వామి డేరం రామయ్యజీ గారు నిత్యం ఆ అమ్మవారికి పూజలు చేస్తూ ఉండేవారు. ఒకరోజు అలాగే పూజ చేస్తున్నటువంటి సమయంలో, ఏకాంతంగా ఉన్నటువంటి సమయంలో ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రం దగ్గర వారు తపస్సు చేస్తున్నటువంటి సమయంలో రాములవారు సాక్షాత్ రాములవారు కలలోకి వచ్చి, ఈ ప్రదేశం నాకు బాగా నచ్చినది, నేను ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించబడుకుంటున్నాను కాబట్టి ఈ పాల్వంచ గ్రామం, ఖమ్మం జిల్లా పాల్వంచ గ్రామంలో ఒక కాకర చెట్టు కింద విగ్రహాలు ఉన్నాయి, అవి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించండి అని చెప్పి వారికి విన్నవించారు. అప్పుడు ఆ యొక్క డేరం రామయ్యజీ గారు గ్రామ ప్రజలతో ఈ విషయాన్ని చెప్పేసరికి, వారు ఎవరు ఈ విషయాన్ని నమ్మకపోయేసరికి, వీరు ఎవరికైతే వెళ్ళి చెప్పినారో వారు వారితో కూడా శ్రీరాముల వారు వారి కళ్ళలోకి వెళ్ళి నిజంగానే ఇక్కడ విగ్రహాలు ఉన్నాయి, తీసుకొచ్చి ప్రతిష్ఠించండి అని చెప్తే, అప్పుడు ఆ గ్రామస్తులందరూ కూడా ఎడ్ల బండ్లు కట్టుకొని ఖమ్మం దగ్గర పాల్వంచ గ్రామానికి వెళ్ళి ఒక కాకర చెట్టు కింద, అంటే ఒక బావి లోతుగా తీస్తే ఈ యొక్క స్వాముల వారి విగ్రహం, రాముల వారి విగ్రహము, సీతమ్మ వారి విగ్రహము, లక్ష్మణుల వారి విగ్రహం కనబడడం జరిగింది. ఆ విగ్రహాలు తీసుకొస్తున్నాయి. ఈ విగ్రహాలు అడవికి వెళ్తున్నటువంటి సమయంలో చెక్కినటువంటి విగ్రహాలుగా మనము నిర్ధారించాల్సినటువంటి సమయం అన్నమాట. ఎందుకంటే అడవికి వెళ్తున్నటువంటి సమయంలో ఆంజనేయ స్వామి లేకపోవడం, వారు ఏది యొక్క యుద్ధం అయిపోయిన తర్వాత పట్టాభిషేకమైనటువంటి సమయంలో హనుమంతుల వారు రాముల వారిని కలుస్తారు. కాబట్టి ఇక్కడ ఈ యొక్క ఆంజనేయ స్వామి విగ్రహం లేదు. ఈ మూడు విగ్రహాలు తీసుకొస్తున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి పోచమ్మ వారు వారందరినీ కూడా భయభ్రాంతులు చేస్తూ ఉంటుంది. నేనున్నటువంటి ప్రదేశంలో వారిని ఎందుకు తీసుకొస్తున్నారని చెప్పి భయభ్రాంతులు చేస్తుంటే, రాముల వారు ఎంత శాంతింపజేసినా గానీ ఆమె మాట వినకపోయేసరికి తన లక్ష్మణుడు తన బాణంతో ఆ యొక్క అమ్మవారి ముక్కు వస్తాడనమాట. అప్పుడు ఆ యొక్క రాముల వారు లక్ష్మణుల వారిని, పోచమ్మని శాంతపరిచి పోచమ్మ వారికి ఒక అభయం ఇస్తాడు. ఏమిటయ్యా అంటే, నీ దర్శనమైన తర్వాతనే నా దర్శనము, నీ యొక్క నైవేద్యం అయిన తర్వాత నాకు నైవేద్యం అని చెప్పేసి అభయం ఇస్తాడు. కాబట్టి ఇక్కడ స్వామివారు అభయరాముడిగా, రాజారాముడిగా ఒకే విగ్రహంలో రెండు రూపాలుగా విరాజిల్లుతూ ఉన్నారు. ఇక్కడ ఆ యొక్క రాముల వారు చెప్పినందుకు ఆ పోచమ్మ వారు నైరుతి భాగంలో ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశము 56 ఎకరాల విస్తీర్ణంలో ఏకశిల పైన రాముల వారు వెలిసి ఉండడం అనేది చాలా ప్రత్యేకత. ఇక్కడ హనుమంతుల వారు ఉండడు. ఇక్కడ రాజారాముడు అంటే రాజుల క్షత్రియుడు కాబట్టి వారికి మీసం ఉండడం అనేది చాలా ప్రత్యేకతగా ఇక్కడ కోరమీసాల రాముడిగా ఇక్కడ విరాజిస్తా ఉన్నారు. ఇక్కడ అమ్మవారు రాముల వారికి హిందూ సాంప్రదాయబద్ధంగా వెనకటికి భర్త ముఖము భార్య చూడకపోతూ ఉండే, ఆ ఉద్దేశంతో చెక్కినటువంటి విగ్రహంగా మనకు ఇక్కడ సీతమ్మ వారు కనపడుతూ ఉంటుంది. పానగొట్టం, శివాలయ పానగొట్టం మీద అమ్మవారు రాముల వారు వెలిసి ఉండడం అనేది చాలా ప్రత్యేకత. ఇక్కడ పోచమ్మవారు నైరుతి భాగంలో, ఇది ఈ యొక్క దేవాలయము రంగనాయకులటువంటి, అంటే పూర్వము 800 సంవత్సరాల క్రితం ఈ యొక్క దేవాలయం కట్టినట్టుగా శాసనాలు మనకు చెప్తా ఉన్నాయి. రంగనాయకుల కాలంలో 16 స్తంభాలన్నీ కూడా రంగనాయకుల కాలంలో కట్టినటువంటి విధంగా మనము ఇక్కడ నిర్ధారించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ యొక్క దేవాలయము ఉగాది నుంచి చైత్ర శుద్ధ పాడ్యమి నుండి చైత్ర శుద్ధ నవమి వరకు వసంత నవరాత్రులు, చైత్ర శుద్ధ అష్టమి నుండి చైత్ర బహుళ పంచమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా మనకు 16 రోజుల పెళ్లి వేడుకలు ఎలా జరుగుతాయో రాముల వారి వివాహ వేడుక కూడా అలాగే జరుగుతూ ఉంటుంది. చైత్ర శుద్ధ అష్టమి రోజు స్వామివారు సిరసనగండ్ల గ్రామం నుండి మన యొక్క గుట్టపైకి పరిలి రావడము, ఆ రోజు మాస కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రికి ఎదుర్కోలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెల్లారి మనకు 27/3/2026 రోజున శుక్రవారం రోజున స్వామివారు కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రికి అష్టసేవ నిర్వహించడం జరుగుతుంది. తెల్లారి 28/3/2026 రోజున పూల తేరు ఉంటుంది.
29/3/2026 రోజున గరుడ సేవ ఉంటుంది. మనకు 30/3/2026 రోజున మనకు రాత్రికి అంటే సోమవారం రాత్రికి తెల్లారితే మంగళవారం రోజున పెద్ద తేరు ఉత్సవం వైభవోపేతంగా జరుగుతూ ఉంటుంది. తర్వాత మనకు 31/3/2026 రోజున గజ సేవ నిర్వహించడం జరుగుతుంది, దూపోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అలాగే 1/4/2026 రోజున మనకు చైత్ర శుద్ధ పౌర్ణమి రోజున హనుమత్ విజయోత్సవం భారీ శోభయాత్ర మన గుట్ట మీద నుండి తిరుసనగాన్ల గ్రామం వరకు కూడా భారీ ఊరేగింపుతో ఈ యొక్క ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఇది స్వామివారి గర్భాలయము, ఇది అంతరాలయము. స్వామివారు ఒకే రూపంలో ఒకే విగ్రహంలో 2 రూపాలుగా అభయరాముడిగా, అలాగే మీసం ఉండడం వల్ల క్షత్రుడికి సంబంధించినటువంటి వారు కాబట్టి మీసం ఉండడం అనేది స్వామివారికి చాలా ప్రత్యేకత. అమ్మవారు రాముల వారితో వారసుతో చూస్తూ ఉండడం అనేది ఇక్కడ విశిష్టత. ఇక్కడ ఆంజనేయ స్వామి ఉండడం, కాకపోతే ఏంటంటే జనాల దృష్టిలో ఉండాలని చెప్పేసి ఒక చిన్న విగ్రహం మాత్రం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. లక్ష్మణుల వారు వారి వెనుక ఉండడం జరుగుతుంటుంది. ఇది దేవాలయం, ఇది గర్భాలయము. ఇక్కడ స్వామివారి రేపు ఈ రోజు విశేషంగా ఉగాది మొదటి మనకు నూతన సంవత్సరం కాబట్టి ఉదయం అర్చన, అభిషేకము, అలంకరణ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క దేవాలయం మనకు శాసన ప్రకారంగా చూసుకుంటే 800 సంవత్సరాలు. స్వామివారి బ్రహ్మోత్సవాల పరంపరలో చైత్ర శుద్ధ త్రయోదశి రోజు అంగరంగ వైభవంగా ఈ యొక్క పెద్ద తేరు లాగడం జరుగుతూ ఉంటుంది. మనకు ఆ పోచమ్మ ఈ శివాలయం చుట్టూ కూడా ఈ యొక్క రథోత్సవం తిప్పడం జరుగుతుంది. ఈ యొక్క రథోత్సవానికి దాదాపుగా 1,00,000 మంది జనాలు ఈ యొక్క బ్రహ్మోత్సవానికి హాజరవడం జరుగుతుంది. ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా మనము కళ్యాణం నిర్వహించేందుకు ఇప్పుడే ఏర్పాట్లు చేస్తా ఉన్నాము. ఆ రోజు మనకు ఇంకోటి ఏంటంటే స్మార్త సాంప్రదాయ ప్రకారంగా ఇక్కడ 2 కళ్యాణాలు జరుగుతుంటాయి. ముందు రోజు మాస కళ్యాణము, రెండో రోజు లోక కళ్యాణం అని చెప్పేసి ఇక్కడ 2 కళ్యాణాలు జరుగుతుంటాయి. విఐపి వాళ్ళందరూ కూడా మనకు ముందు రోజు 26 రోజు వస్తుంటారు. లోక కళ్యాణ భక్తులు, ఈ యొక్క రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా మనకు 27వ తారీఖు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇది కళ్యాణం చేసేటువంటి ప్రదేశము. ఈ యొక్క కళ్యాణానికి తిలకించేటందుకు దాదాపుగా 50,000 మంది భక్తులు మనకు ఇక్కడ రావడం జరుగుతుంది. ఈ కళ్యాణం అనేది మన దేవాలయము ఎప్పటి నుంచి అయితే ఇక్కడ ప్రారంభం ప్రతిష్ఠించడం జరిగిందో అప్పటి నుంచి కూడా స్వామివారికి జాతర అనేది సిరిసనగండ్ల జాతర అనేది చాలా ముఖ్యం. కొన్ని క్షేత్రాలకు కొన్ని సాంప్రదాయాలు ఉంటాయి. ఆ సాంప్రదాయాల ప్రకారంగా ఆగమ శాస్త్ర ప్రకారంగా మనము నిర్వహించడం జరుగుతుంది. స్వామివారు అడవికి వెళ్తున్న సమయంలో ఇదంతా కూడా నడియాడిన ప్రదేశం అని చెప్పేసి మనకు పురాణ ప్రకారంగా మనకు తెలుస్తుంది. అందుకు మనకు సాక్ష్యం ఏంది అంటే రాముల వారి ఇక్కడ పాదాలు పెట్టి ఇక్కడి నుంచి అడవికి వెళ్ళిందని చెప్పేసి మనకు పురాణాలు గాని అలాగే పెద్దవారు గాని మనకు విషయం చెప్పడం జరిగింది. ఇది స్వామివారి కోనేరు. ఇదంతా స్వామివారి కోనేరు. స్వామివారికి అభిషేకము మనం ఈ నీరు నుండే స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అలాగే స్వామివారి ఉత్సవాల్లో చక్రతీర్థం అనేది చాలా వసంతోత్సవం అని అంటారు దాన్ని. స్వామివారికి చక్రతీర్థం ఈ కోనేరులో నిర్వహించడం జరుగుతుంది. స్వామివారిని ఇక్కడ నిర్వహించడం వల్ల ఈ యొక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తే వారి యొక్క శరీర రోగాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయని చెప్పేసి ప్రగాఢ విశ్వాసంగా భక్తులు ఇక్కడ విశిష్టమైనటువంటి ఈ యొక్క పుణ్యక్షేత్రము పోచమ్మ వారు. అమ్మవారి నామధేయము ముక్కిడి పోచమ్మ. అంటే లక్ష్మణుల వారు తన బాణంతో ముక్కు కోసినందుకు గాను ఆమెకు ఇక్కడ ముక్కిడి పోచమ్మగా పేరు. ఇది ఇక్కడ భైరవుడు అని ఉంటాడు. ఈ యొక్క క్షేత్రపాలకుడు అనమాట భైరవుడు. అంటే ఈ గుట్టను కాపలాగా చూసుకునేటువంటి దైవమే మనకు భైరవుడిగా ఆ యొక్క కొండపైన, అది అఖండ గుట్ట అంటారు. అంటే మనకు ఉగాది రోజు నుండి చైత్ర బహుళ పంచమి వరకు స్వామివారి ఊరికి వెళ్లే వరకు కూడా అక్కడ అఖండ నిత్యము దీపం వెలుగుతూ ఉంటుంది. ఆ దీపం వెలుగులో అక్కడ భైరవ స్వామి ఈ యొక్క బ్రహ్మోత్సవాలను తిలకిస్తూ ఉంటారు. వారు ఎల్లప్పుడు ఈ యొక్క 365 రోజులు ఈ యొక్క సిరిసనగర్ల గుట్ట క్షేత్రం, ఈ రామాలయ క్షేత్రానికి వారు క్షేత్ర పాలకుడిగా తన యొక్క బాధ్యతలు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ 2 కూడా స్వామివారి ఎదుర్కొల
మంటపాలు. అత్తు ఆ శ్రీమన్నారాయణుడే శ్రీ నారాయణ నరసింహమూర్తి గారి రూపంలో ఈ మహత్కార్య నిర్వహణకు నడుం బిగించారు. విద్యల నగరం విజయనగరంలో శ్రీరామనారాయణం పేరిట రమ్యంగా అలంకరించి బహుసుందరంగా అందించారు. రండి, శివధనస్సు సాక్షిగా శ్రీరాముడిని దర్శించండి, అద్భుతాన్ని కన్నులారా వీక్షించండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని మీ సొంతం చేసుకోండి.